నాగార్జున రాఘవేందర్ రావుల కాంబినేషన్లో తెరకెక్కిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి భక్తుడైన హదీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దాంతో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 40 కోట్లకు నిర్మాత అమ్మేయడం జరిగిందట. అయితే సినిమా మాత్రం కనీసం 20 కోట్ల షేర్ను కూడా దక్కించుకునే పరిస్థితిలో లేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ కోట్లలో నష్టపోవాల్సి వస్తున్నట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియాను కొనుగోలు చేసిన దిల్రాజ్ అయితే 5 కోట్ల మేరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందట. ఇక ఓవర్సీస్ రైట్స్ను దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఏకంగా 90 నుండి 95% నష్టపోయే పరిస్థితున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ నష్టాలను డిస్ట్రిబ్యూటర్లకు రుచి చూపిస్తోంది. విడుదలకు ముందే మంచి బిజినెస్ జరగడంతో నిర్మాతకు నష్టాలు తప్పినట్లే అని ట్రేడ్ పండితులు అంటున్నారు. భక్తిరస చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్న నాగార్జున రాఘవేందర్ రావు మరోసారి ఫ్లాప్ అయ్యారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.